నా కోసమే కలవరి శిలువలో ప్రాణం పెట్టడానికి లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి. తమ్ముడిని ఈరోజు ఒక తండ్రి పోతే కుమారుడు కువైట్లో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడెక్కడో ఉండొచ్చు. తన కుమారుడు వచ్చే వరకు కూడా శవాన్ని అలా పెట్టి కూర్చుంటారు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయము గనక. అదేవిధంగా ఈరోజు ఆయన పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడుంటారంటే ఆయన పాదాల దగ్గర, శిలువ దగ్గర ఉంటారు. ఏ విధంగా ఉంటారు? కన్నీరు విడుచుతూ, దుఃఖముతో సగులుతూ, అన్న ఆహారాలు మాని ఉపవాసం ఉండి దుఃఖముతో ప్రార్థన చేస్తారు. మనకి ఈ విషయాలన్నీ తెలుసు. అటువంటప్పుడు మరికొందరు ఎందుకు శిలువ దగ్గరికి రాలేకపోతున్నారు? ప్రభువుని నమ్ముకొని రక్షణ పొంది, ప్రభు ప్రేమను తెలుసుకొని, ప్రభు మేలును పొందుకొని, ఈరోజు ప్రభు చనిపోతే నాకెందుకులే, ఆయన శిలువపై మండుతున్న ఎండలో వేదన చెందితే నాకెందుకులే అన్నట్టు చాలామంది రోజు శిలువ దగ్గరికి రాల. శిలువకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఆయనకు వాళ్లకు ఏ విధమైన సంబంధాలు ఉండవండి. నీవు ఆయన కుమార్తెవైతే, ఆయన కుమారుడవైతే, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి సాగు బ్రతుకులమైన కొటిమిటిలాడుతూ ఉంటే నీవు చూస్తా ఊరుకోగలవా? నీ హృదయం ఎంత పాషాణముగా, ఎంత కఠినముగా ఉంటే నీ తండ్రి వేదనలో పాలు పంపును పొందలేనిటువంటి దుస్థితిలో ఈనాడు ఉన్నావు అంటే నీ హృదయము ఏమైందమ్మా? కఠినమైంది. ఈ రోజుని ప్రపంచంలో అనేక హృదయాలు కఠినం చేసుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు శిలువకు అప్పగించబడిన తర్వాత శిలువలో మొట్టమొదట ఆయన ఒక మాట మాట్లాడాడు. ఆ మాట ఏంటో మనం చదువుకుందాం. చదువుకొని కొంచెం ఎదురుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అమ్మా, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనములో ఆయన వేదన చెందుతూ, బాధను అనుభవిస్తూ ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేస్తూ ఉన్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి. ఆయన మనవలే ఆయన హృదయాన్ని కఠినం చేసుకున్నవాడైతే, మన వంటి కఠిన స్వభావం కలిగినటువంటి వాడు అయ్యుంటే ఆయన ఆ మాట అని ఉండేవాడా? ఆయన ఆ మాట అని ఉండేవాడా అంటే ఆ మాట ఆయన అని ఉండేవాడు కాదు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు అన్నాడు. అంటే ఇతరులను క్షమించే క్షమాగుణాన్ని కలిగిన వాడు మన తండ్రి అయినటువంటి దేవుడు. ఈరోజు నేను దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నటువంటి నీవైనా నేనైనా ఇలాంటి క్షమాగుణము మనకు లేకపోతే, ఇలా దయాదాక్షిణ్యం కలిగినటువంటి హృదయము మనకు లేకపోతే, ఇతరుల యొక్క కష్టాల్లో కానీ, ఇతరుల యొక్క బాధల్లో కానీ, ఇతరుల యొక్క వేదనలో కానీ మనం పాలు పంపులు పొందకపోతే నీవు దేవుని బిడ్డవు, దేవుని కుమార్తెని, కుమారుని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ నీవు దేవునికి నీకు ఎలాంటి సంబంధము లేదు. నీవు దేవుని బిడ్డవైతే దేవుని యొక్క గుణగణాలు కలిగి ఉంటావు. నీవు దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగి ఉంటావు. నీ తండ్రి ఏమైతే కలిగి ఉన్నాడో ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా నీవును అలాంటి లక్షణం కలిగి ఉంటావు. నీ హృదయం నైల నదిలో, సముద్రంలో నైల నదిలో ఉన్నటువంటి ముసలివలే హేరోదు రాజుని పోలిస్తూ ఉన్నాడు దేవుడు. హేరోదు రాజుని దేవుడు నైల నదిలో ఉన్నటువంటి ముసలి వంటి వాడా అంటూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ముసలకి దొరికింది మింగడమే కానీ కక్కటం దానికి తెలియదండి. ముసలికి నాలిక లేదు, ముసలికి నాలికే ఉండదండి. ఏ వస్తువైనా సరే దొరికిందంటే అమాంతంగా మింగేస్తుందండి.
ముసలి వంటి వాడా అన్నాడు అంటే నీవు మేలులు పొందే వ్యక్తివే కానీ దేవుని యొక్క కష్ట సుఖాల్లో పాలు పంపులు పొందే వ్యక్తిగా నీ ఉండకపోతే దేవుడికి నీకు ఏ విధమైన సంబంధాలు ఉండవు. దేవునికి స్తోత్రం. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీళ్ళని కనుక వీళ్ళని క్షమించు, వీళ్ళని క్షమించండి నాయన, వీళ్ళకి తెలియక చేస్తా ఉన్నారయ్యా, వాళ్ళని క్షమించు. ఆయన వేదన పడుతూ ప్రాణం పెట్టే సమయంలో ఆయన నీ కోసము నా కోసము తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నావు. కనీసం ఈ రోజు నువ్వు కనీసం 1 గంట నువ్వు ప్రార్థన చేయలేటువంటి పరిస్థితులు ఈ రోజు నువ్వు ఉంటూ ఉన్నావు. ఉదయం 9 గంటలకే ఆయన న్యాయపు తీర్పును పొంది, అక్రమ తీర్పును పొంది ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అనగా 6 గంటల సమయము మండు టెండలో ఒక్కసారి ఆ ఇసుకలో నేను నిలబడి చూడు. ఒక్కసారి నా ఇసుకలో మండు టెండలో నువ్వు నిలబడి చూడు. కనీసం ఆయన కింద పాదాల కింద మోపడానికి స్థలము కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నక్కలకు బొరియాలున్నాయి. అమ్మాయి చూడు కట్ అయిపోతాడ. ఇదేసి తలిపేసి దేవుని ఇలా రాను. నక్కలకు బొరియాలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడికి భూమి ధ్యానడి స్థలము లేదు. దేవునికి ఇష్టం. అమ్మాయిలు మీరు ఇలా చూడండి, లేదా వాక్యం ముగించేస్తారు. వేలగొలకు తీసుకుంటే కుదరదు. చిల్లుములు దృష్టి అనుకుని వేలగొలకు తీసుకుంటే కుదరదు. ఆయన వేదన చెందుతున్నాడు, బాధ చెందుతున్నాడు. ఆయన వైపుకు చూడు. ఉన్న 1 గంట అయినా అరగంట అయినా క్రమము లేనటువంటి భక్తి, కఠినమైన శ్రమలు అంటున్నాడు దేవుడు. వాక్యానికి నీవు చోటు ఇవ్వాలి నీ హృదయంలో. వాక్యానికి నీ హృదయంలో చోటు లేకపోతే ఎంతకాలం నీ వాక్యం అన్న ప్రయోజనం అయితే ఉండదు. క్షమాపణ లేనటువంటి బ్రతుకులు, క్షమ లేనటువంటి జీవితము, దయాదాక్షిణ్యం లేనటువంటి జీవితాలు ఎంతో మంది నాడు లోకంలో బ్రతుకుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియమైనటువంటి వారులారా, క్షమాగుణాలు కలిగిన యేసు వైపుకు చూడు. నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన శిలువలో వేలాడుతున్న యేసును చూడు. 6 గంటల సేపు ఆయన వేదన పడ్డాడు. 6వ గంటలోనే ఆయన తుది శ్వాస విడిచాడు. 7వ గంటలో ఆయన విశ్రమించడానికి తలవాల్చి వేశాడు. ఇంకా ఆయనలో ప్రాణము లేదు, ఆయనలో జీవము లేదు. ఆది కాండములో నువ్వు చూసినట్లయితే సృష్టి 6 రోజులు దేవుడు చూశాడు. 6 దినాలు సృష్టి చేసిన దేవుడు 7వ దినాన్ని విశ్రమించాడు. 6 గంటల సేపు సినిమలో వేలాడిన యేసు 7వ గంటలో ఆయన విశ్రమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ గంటలో ప్రవేశించగాని ఆయన తుది శ్వాస విడిచాడు. 7 దినాలు 7 గంటలు, కనీసం మన 7 సమయాలు కూడా మనం పాటించలేనటువంటి స్థితిలో ఈనాడు మనం ఉంటున్నాం. ప్రియమైన వారులారా, కన్నీటితో ప్రార్థన, రోదన, వేదన, శోధనతో అది నీ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది. నమ్మి విశ్వసిస్తే నీవు బాగుపడతావు, ఆశీర్వదించబడతావు. నమ్మకుండా ఇని వెళ్ళిపోతే కనుక వెళ్ళిపోయినట్టుగానే ఉంటుంది జీవితం. ఎంతకాలం నువ్వు భక్తి చేసినా చివరికి నువ్వు పరలోకి వెళ్ళకపోతే నువ్వు చేసే భక్తి అంతా కూడా వ్యర్థమే. అందుకే యేసు అంటూ ఉన్నాడు, నా ప్రియమైనటువంటి కుమార్తె, కుమారుడా, నీవు తండ్రి యొక్క కుమార్తెవు గనక, తండ్రి యొక్క కుమారుడువు గనక ఆయన కలిగిన గుణాన్ని నేను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటే మనం సహించుకోలేమండి. ఎవరైనా చిన్న మాట అంటే సహించుకోలేమండి. ఎవరైనా ఏదైనా అంటే ఓర్చుకోలేమండి. ఓర్పు సహనాలు మనలో లేవండి. ఈ రోజున ప్రియమైన వాళ్ళ, ఈ రోజున విశ్వాసులు అంటే విశ్వాసులు పిశాసులుగా అయిపోతున్నారు ఈ రోజున అనేకులు. దేవుడు అంటే భయభక్తులు లేకుండా వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ, వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ ఎన్నిసార్లు ఎన్ని వాక్యాలు విన్నా వాక్యాన్ని పెడచెవిని పెట్టి వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చుకునేవారు కోకులలు అయిపోయేది నాడు. ఈరోజు మనం విశ్వాసులుగా ఉంటున్నామా లేక పిశాసులుగా మారిపోతున్నామా? పిశాసి అనగా సాతాను యొక్క సంబంధులు, హృదయ కాఠిన్యత కలిగిన వారు ఎవరైనా సరే సైతాను సంబంధులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో ఏమాత్రము సందేహం లేదండి. ఏమాత్రం రాజీ పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకున్న గుణలక్షణాలు నీకైనా నాకైనా మనకైనా లేకపోతే ఆయన పిల్లలమని చెప్పుకొని అన్యజనుల మధ్యని ఆయన నామాన్ని దూషణ పాలు చేసేవారు అవుతున్నాము. నువ్వు దేవుని బిడ్డవే. ఏది నీలో వినయము, ఏది నీలో విధేయత, ఏది నీలో మాదిరి, ఏది నీలో తగ్గింపు జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కులాన్ని బట్టి అతిశయించేవారు ఒకళ్ళు,
డబ్బుని బట్టి అతిశయించేవాడు మరొకడు. రకరకాలైనటువంటి అతిశయాలు కలిగి ఉంటున్నారు ఈ లోకంలో. దేవుని మీద అతిశయం కలిగిన వాడు కొందరే. దేవుని మీద అతిశయం కలిగి ఆయన కొరకు బ్రతుకుతున్న వాళ్ళు కొందరే. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఎంత కరుణ వాత్సల్యత కలిగిన వాడో అంత ఉగ్ర రూపం చూపించేవాడు కూడా ఆయన ఒక కోణంలోనే మీరు చూస్తున్నారు, కానీ రెండవ కోణంలో మీరు చూపించట్లా. మొట్టమొదలైన లోక పాపములను మోసుకుని పోనే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. రెండవసారి అయినా గర్జించు సింహం వలె రాబోతా ఉన్నాడు. యోధా సింహపు గోత్రంలో వచ్చినటువంటి వాడు సింహము వలె గర్జించుకుంటూ రాబోతూ ఉన్నాడు. అప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు, మంచిదే, కానీ ఇప్పుడు గొర్రెపిల్లగా రావట్లేదండి. ఆయన గర్జించే సింహం వలె వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు గొర్రెనే చూసావు, కానీ సింహం యొక్క క్రూరత్వాన్ని నువ్వు చూడలేకపోయేంత వరకు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా సమయం నీకు, ఇంకా ఈ సమయం దేవుడు నీకు మరొక సమయం ఇచ్చాడు అంటే ఈ 2026 సంవత్సరంలో నీకు దేవుడు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడండి. దేవుని కొరకు నువ్వు బ్రతకడానికి, దేవుని కొరకు నువ్వు బ్రతుకుతూ నువ్వు జీవిస్తూ నీ పిల్లలని, భర్తని, నీకు భార్యని కూడా ప్రభు కొరకు సంపాదించడానికి దేవుడు నీకైనా నాకైనా సమయాన్ని ఇచ్చాడు. 2018లో చనిపోవాల్సిన, 19లో చనిపోవాల్సిన నన్ను ఇంకా భూమి మీద ఉంచాడంటే నేను తిని తాగి తినడానికి కాదండి, ఆయన కోసం కొన్ని ఆత్మలు సంపాదించడానికి, ఆయన కొరకు బ్రతకడానికి, ఆయన కోసం జీవించడానికి, ఆయన కొరకు ఈ లోకంలో సచ్చిన వారమై ఉండటానికి ప్రభు బ్రతికించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, పట్టింపులు పంటలతో ఉన్న వాళ్ళకి మన సాంగత్యం కుదరదా? వినయము, విధేయత, మాదిరి, తగ్గింపు కలిగినటువంటి వారితోనే మన సాంగత్యము, మన జీవితము. ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు కలవరి శిలువపై నీ కొరకు నా కొరకు వేదన చెందుతున్నప్పటికీ కూడా ఆయన అంటూ ఉన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగని గనుక వీళ్లను క్షమించు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం, మనము ఎంతమందిని క్షమించగలుగుతున్నాం? అసలు ఆ క్షమాపణ అనేటువంటి విషయం గురించి మనకి ఏమైనా తెలుస్తుందా? చెప్పుకోవడానికి చాలా చిన్నగా కనపడుతుంది, కానీ దాన్ని నెరవేరిస్తే కనుక దానిలో ఉన్న పరమార్థం ఏమిటో నీకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, అందరి చేత తృణీకరించబడ్డాడు ఆయన, అందరి చేత ద్వేషించబడ్డాడు ఆయన. ప్రియమైన వారిలాగా ఆయన చేసిన తప్పేమిటి? ఆయన చేసినటువంటి అన్యాయం ఏమిటి? ఎంతమందికి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాడే, 3 దినాల అరణ్యంలో ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాడే, వ్యాధులతో, బాధలతో, దరిద్రంతో పీడించబడుతున్న వాళ్ళు స్వస్థపరిచాడే, వాళ్ళు బాగు చేశాడే. ఆ తిన్న వాళ్ళే బాగుపడిన వాళ్ళు ఈ రోజు అంటున్నారు, యేసుని సిలువ వేయండి, ఆ బరబ్బను మాకు విడుదల చేయండి. అనేకమైన హత్యలు చేసి అనేకమైన కుటుంబాలను కూల్చినటువంటి అన్యాయస్తుడు, అక్రమస్తుడు, దుర్మార్గుడైనటువంటి ఆ బరబ్బను మాకు విడుదల చేయండి, యేసుని సిలువ వేయండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను కూడా లేబారోగ్యంగా నీతిని మనం సిలువ వేయట్లేదా? అన్యాయాన్ని కొమ్ము కాస్తూ నీతికి సిలువ వేయట్లేదా? ప్రియమైన దేవుని బిడ్డ, సిలువ వేస్తున్నాం మనం, నీతిని సిలువ వేస్తా ఉన్నాం, యేసుని సిలువ వేస్తా ఉన్నాం. నీవు దేవుని బిడ్డవైనందుకు న్యాయంగా మాట్లాడు, న్యాయంగా ప్రవర్తించు. ఇతరుల పట్ల కఠినత్వము కాదు, దయ కలిగిన హృదయాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నేను ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వాళ్ళని క్షమించు. నువ్వు క్షమించే మనసు లేకపోతే బైబిల్ విడిచిపెట్టే. ఇతరులను క్షమించే మనసు నీలో లేకపోతే, ఇతరులను ప్రేమించే మనసు నీలో లేకపోతే, ఇతరుల పట్ల ప్రేమాప్యతలను కలిగి ఉండకపోతే ఈ బైబిల్ పట్టుకోవటం వ్యర్థం. బైబిల్ ఒకటే చెబుతుంది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ప్రేమించాలా ద్వేషించాలా? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఏది ఎక్కడ ఉంది ప్రేమ? ఎక్కడ మన ప్రేమను చూడగలుగుతున్నాం? ప్రియమైన ప్రేమ అంతరించిపోయింది. ప్రేమ అనేది అసలు కనిపించట్లా. భార్య మీద భర్తకి ప్రేమ లేదు, భర్త మీద భార్యకి ప్రేమ లేదు, తల్లిదండ్రుల మీద బిడ్డలకు ప్రేమ లేదు, బిడ్డల మీద తల్లిదండ్రులకి ప్రేమ లేదు, అక్క మీద తల్లికి ప్రేమ లేదు, చెల్లి మీద అక్కకి ప్రేమ లేదు, అన్నకి తమ్ముడి మీద ప్రేమ లేదు, తమ్ముడికి అన్న మీద ప్రేమలో అంతరించిపోయింది. ప్రియమైన వారిలాగా కన్న తల్లి కడుపుని పుట్టిన 4 బిడ్డలని 4 రకాలుగా చూస్తూ ఉంది. ఎక్కడ న్యాయము, ఎక్కడ నీతి, ఎక్కడ క్షమాగుణము?
కన్న తల్లిలోనే పక్షపాతి బుద్ధ. ఏమండి, కన్న తల్లి నలుగురి బిడ్డలు ఒకే విధంగా చూసి ఒకరిని ఒక రకంగా మరొకరిని మరొక విధంగా చూస్తే ఆ తల్లిలో న్యాయం ఉన్నట్ట, అక్రమం అన్యాయం ఉన్నట్ట. న్యాయముగా ప్రవర్తించవలసిన బిడ్డ తల్లి తన తల్లి దగ్గరే బిడ్డలకు ఈనాడు న్యాయం జరగకపోతే సమాజంలో ఎవరు న్యాయం చేస్తారు చెప్పండి? ప్రియమైన బిడ్డ, 9 మాసాలు మోసావు, కానీ పెంచావు, పెద్దవాడిని చేస్తావు. ఈ రోజుని నీ బిడ్డకు అన్యాయం చేసి వెళ్ళిపోతుంటే ఒకడు ఏడుస్తూ ఉన్నాడు, ఒకడు సంతోషంగా ఉన్నాడు. ఒకడు బాగోవాలని కోరుకుంటా, ఒకడు నాశనం అయిపోవాలని కోరుకుంటుంది కన్న తల్లి. ఈ రోజుని అందరూ కాదు, కొందరు తల్లులు ఉన్నారు అదే విధంగా, కొందరు అన్నదమ్ములు కూడా ఉన్నారు. నేను మాత్రం బాగుంటే చాలు, నా భార్య పిల్లలు బాగుంటే చాలు, నా అన్నగారు ఏమైపోయినా పర్లా, నా తమ్ముడు ఏమైపోయినా పర్లా, మా వదిన గారు ఏమైపోయినా, మా మరదలు ఏమైపోయినా పర్లా, వాళ్ళు నాశనం అయిపోయినా పర్లా, నా కుటుంబం బాగుండే సమయం. ఎక్కడ నీ జీవితంలో యథార్థత, ఎక్కడ నీలో ఉన్నటువంటి నమ్మకం? నైలు నవిదిలో ఉన్నటువంటి ముసలి వంటివాడా అంటున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? నీవు దేవుని ద్వారా మేలులు పొందడమే కానీ నీ వలన దేవునికి ఉపయోగం లేదు, నీ వలన దేవునికి ఉపయోగం లేదు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి మహిమపరచవలసిన సంఘంలో నీవు దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నావు. దేవుని మహిమపరచడానికి నీకు నోరు రావటంలా. దేవుని మందిరానికి వెళ్ళటానికి నీ కాళ్ళుండి కూడా నడవలేకపోతున్నావు. దేవుని మందిరానికి వెళ్ళటానికి నీ చేతులుండి కూడా చప్పట్లు కొట్టలేకపోతున్నావు. నీకు నోరు ఉంది కానీ తినడానికి ఉపయోగించినావు, కానీ దేవుని పాటలను పాడటానికి ఉపయోగించడం లేదని దేవుడు బాధపడుతున్నాడు. ఈరోజు సిలువలో ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు అరగరు కనుక వీళ్ళని క్షమించి. అలాంటి మనసు నీవు కూడా కలిగి ఉంటే ఎంతో మంచిది. నీవైనా నేనైనా పట్టబడింది మంచిదే. ఆ పట్టాడు స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది. యేసుప్రభు అంటున్నాడు, నీతిమంతులుగా వాళ్ళు, మేమే పరిశుద్ధులము, నేను నీతిమంతులము అన్నట్టుగా ఆ స్త్రీని తీసుకొచ్చి నిలబెట్టారు. కానీ యేసు గీస్తా ఉన్నాడు నేల మీద. ఒక్కొక్కడు వాడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ లోకానికి మనము ఎంతో నీట్గా చక్కగా కనపడవచ్చేమో, కానీ మన అంతరంగ బ్రతుకులు, అంతరంగ చీకటి, అంతరంగ ప్రవర్తన, మన హృదయంలో వచ్చే ప్రతి మాట ఎలాగుందో దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన దేవుడు పెట్టారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రపంచమంతా కూడా ఆయన ఆరాధిస్తున్నారు, కన్నీరుగా వేస్తున్నారు. అయ్యా అమ్మా, ఆయన పుట్టకి ఇంకా 705 సంవత్సరాలకి పూర్వమే యెషయా ప్రవక్త ద్వారా ఈ అధ్యాయం 53వ అధ్యాయాన్ని ప్రవచిస్తూ ఉంటే చూడండి. ఈ రోజుని నీవైనా నేనైనా వ్యాధులతో, బాధలతో, దరిద్రంతో బాధపడుతున్నామే, కానీ మన వ్యాధులకి స్వస్థత లేదు. ఎందుకో తెలుసా? మన వ్యాధులకి ఇక్కడ భూమి మీద మందులు లేవు. అందుకే యేసు రక్తం అవసరం. 5వ వచనంలో రాయబడి ఉంది చూడండి. అతడు మీరు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందుతున్నారు. మీకు స్వస్థత రావాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీరు క్షేమంగా ఉండాలని, మీ ఆరోగ్యాలు, మీ శరీరము, మీ దేహం అంతా బాగోవాలని ఆయన నీ కోసము నా కోసము ఏమైపోడమ్మా చదవండి. మన అతిక్రమము క్రియలను బట్టి, మన నోటి మాటలు కావచ్చు, కంటి చూపు కావచ్చు, హృదయ ఆలోచనలు కావచ్చు, నడక పడక కావచ్చు, నీ వాడే గుసగుసలు కావచ్చు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ అతిక్రమములను బట్టి. ఎవరు అతిక్రమములు? నా అతిక్రమములను బట్టి, నీ అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ్డాడు. నీవు చేసిన అతిక్రమానికి అతడు గాయపరచబడ్డాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని పరిశుద్ధ గ్రంథము ఆదికాండంలో రాశాడు దేవుడు. మాట చెప్పిన మాట వినకపోవడమే పాపం. పాపం అంటే పెద్ద ఏమి కాదు. కొంతమంది అనుకుంటారు, నేను ఈ విచారం జరగను, చిన్నప్పటి నుంచి పరిశుద్ధంగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను. చూసారండి, శాస్త్రులు, పరిచయాలు, నీతి వల్లే ఉంటుంది వీళ్ళ మాటలు. కొంతమంది మాటలు రైటే, నువ్వు శుభ్రంగా ఉండడం మంచిదే, క్షేమమే. కానీ దేవుడు అంటున్నాడు నీ అతిక్రమములు అంటున్నాడు. అతిక్రమం అంటే అన్నదానిని అననట్టు, అనని దాన్ని అన్నట్టు, అన్నా కానీ విన్నట్టు, విన్నా కానీ విననట్టు, ఇలాంటి రకరకాల
తెలివితేటలు మనం చూస్తూ ఉంటాం లోకంలో కొంతమంది వ్యక్తుల్లో. చూసారా, వాళ్ళు పరలోకం వెళ్ళరు, వెళ్ళేవాడికి అడ్డుబండగా ఆటంకంగా ఉంటారు. వాళ్ళు వెళ్ళరు, వెళ్ళేవాళ్ళని వెళ్ళనవరు. అలాంటి వాళ్ళతో మనం ఉద్యోగిగా సాంగత్యము చేయకూడదు. మనం జీవితాన్ని మనం పవిత్రంగా కాపాడుకోవాలి. ఒక్కడు నిలబడలేదు అక్కడ. అమ్మా, ఎవరు నీ మీద రాయి విసరలేదా తల్లి? లేదయ్యా, నేను కూడా నిన్ను కొట్టను, నేను కూడా నీ మీదేమి రాయా వెయ్యను, కానీ ఇక ఎప్పుడు నీవు పాపము చేయవద్దు, క్షమించాడు. మరి ఈరోజు మనకుందా? మన కూతురు తప్పు చేసింది అనుకోండి, కడుపులో పెట్టుకుంటాం. అదే మన కోడలు తప్పు చేస్తే, అమ్మా చెప్పాలి మీరందరూ, కూతురు తప్పు చేస్తే నీ కడుపులో పెట్టుకుంటావు, ఎవరికి చిన్న విషయం తెలియకుండా. అదే నీ కోడలు చిన్న తప్పు చేస్తే ఏం చేస్తావు? ఊరంతా డప్పు కొట్టుకుంటావు. అవునా కాదా? అవునా కాదా? నువ్వు కాపురానికి పనికిరావే, పనికి రాలిందానా, నీవు నీ పుట్టింటికి వెళ్ళిపో. మా ఇంట వంటలేని ఏదో పని చేస్తావు. అవునా కాదా? మాట్లాడలేదు. అయితే మనము ఒకవేళ మన కూతురు చేసిన తప్పే కోడలు కూడా చేస్తే నువ్వు సమర్థించుకుని ఇంట్లో పెట్టుకునే మనసు నీలో ఉందా? ఈరోజు ఒక సేవకుడిగా, సేవకురాలిగా, ఒక విశ్వాసగా సమాజం నేను ప్రశ్నిస్తా ఉన్నాడు దేవుడు. నీ కూతుర్ని నువ్వు కడుపులో పెట్టుకున్నట్టు నీ కోడలను నువ్వు కడుపులో పెట్టుకోగలవా? పెట్టుకునే మనసు నీకు ఉన్నదా? ఉంటే తల్లి కంటే గొప్ప దంజరాలు అత్తగారమైనా నీవు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నీ కూతురు ఒక ఇంటికాడ, నీ ఇంటికాడ పుట్టి పెరిగి వేరే చోట కాపురం చేస్తూ ఉంది, వేరే ఇంటికాడ పుట్టి పెరిగి నీ ఇంటికి వచ్చి కాపురం చేస్తూ ఉంది. నీ కూతురు ఎంతో, కోడలంతే. నీ బుద్ధి జ్ఞానం ఉంటే కోడలు ఒకటి, కూతురు ఒకటి కాదు. అది రెండు తేడాలు ఎక్కడ వచ్చినాయి అంటే దేవుల్లో లేవు, మానవులమైన మనలో ఉన్నాయి. నువ్వు కొంచెం శుభ్రంగా బతుకు, నువ్వు శుభ్రంగా ఉండు, ఏడ్చి చచ్చిపోతారండి. నువ్వు బాగున్నా ఏడుస్తారు, నువ్వు పాడైపోయినా ఏడుస్తారు, నువ్వు ఎలాగున్నా ఏడుస్తుంది సమాజం. అందుకే నీవెవరి వంక చూడకో. నిన్ను ఏ స్థితిలో నిలబెట్టింది ప్రభు అయిన యేసుక్రీస్తు, నిన్ను ఏ స్థితిలో నిలబెట్టాడో ఆ స్థితిలో నిలబడి ఆయన్ని మహిమపరచవలసింది తప్ప నీవు లోకం వైపుకు చూసావా, విశ్వాసంలో కూలిపోతావు. కారణం ఏంటో తెలుసా? లోకము కాకులు వంటిది అన్నాడు. లోకము కాకులు వంటిది, పీకుతారు. ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరుకుతుందో బయటికి లాగి పీకుదాం అనుకుంటారు. అసలు ఏది లేకుండానే నిప్పు లేకుండా పొగరాజు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. నిప్పు లేకుండానే పొగరప్పించేవాళ్ళు ఉన్నారు, ఏమీ లేకుండానే అన్ని తెచ్చేవాళ్ళు ఉన్నారు. చాలా ప్రమాదం ఉండాలంటే వాళ్ళతోటి. దేవుడు ఒకటే అన్నాడు, నీ నోటితో ఏమైతే విత్తావో, నీ నోటితో ఏమైతే చెప్పించావో అదే శాపం తిరిగి నీ మీదకి నేను రప్పిస్తాను అన్నాడు. నీవే నోటితో ఇతరు క్షేమంగా ఉండాలని ప్రేయర్ చేశావో అదే క్షేమస్థితి తిరిగి మళ్ళీ నీకు నేను ఇస్తానని ప్రసంగి వాళ్ళ ఇంటి దగ్గర వాక్యం విన్నాం. విన్నామా లేదా? గుర్తుందా? విన్నామా లేదా? నీవేమైతే విత్తుతావో అదే పంటకు వస్తావు. నీ విత్తే విత్తనం బాగుండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు చెబుతున్న మాటలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన చెబుతున్న చక్కని మాట ఒకసారి మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏంటమ్మది? తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీళ్ళు ఎరగరు కనుక వాళ్ళని క్షమించు అన్నారు. ఈరోజు మనం నేర్చుకునే వాక్యం ఏంటంటే క్షమించే మనసు ఉండాలి. నీ కూతుర్ని ఎలాగైతే క్షమిస్తున్నావో కడుపులో పెట్టుకుంటున్నావు నీ కొడుకుని కూడా కడుపులో, నీ కోడలను కూడా అలా పెట్టుకుని నీ గొడవలు ఎందుకు జరుగుతాయి? ముందు వెళ్ళిపోతే మళ్ళీ వెనకాల ఇంకో చుట్టాలను చూసి మళ్ళీ దాన్ని ఇంకో పెళ్లి చేయటం, ఏమండి అది సరిగ్గా వినకపోతే మళ్ళీ దాని మీద బూడిదెత్తిపోయటం, ఈ గొడవలన్నీ ఎందుకు జరుగుతాయండి? క్షమ అనేటువంటి గుణము మనం ఇతరులకు బోధింతా కానీ అది మనం మాత్రం అలవర్చుకోం. ఏమంటారండి? ఏమంటాం? మనం ఇతరులకు బోధింతాం మనం, కానీ మనము అలవార్చుకోం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు మనం అలవార్చుకోవాలి. ఒక వ్యక్తికి నువ్వు ఏలెట్టు చూపిస్తున్నావంటే కింద ఉన్నాయి 3 ఏళ్ళు గుర్తుపెట్టుకో. కింద ఎన్ని ఉన్నాయి? 3. ఒక్క ఏళ్ళు నువ్వు ఇతరులకు చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపుకు చూపిస్తూ ఉన్నాయి. సమాజం మనం చూడటం కాదు, దేవుడి వైపుకు చూడు. ఒకరిని ఏలెట్టు చూపించుకో, ఒకరిని ఏలెట్టు చూపించుకో. ఒకవేళ డబ్బు లేకపోతే లేకపోవచ్చు, ఒకవేళ డబ్బులుంటే ఉండొచ్చు, కానీ అలాంటి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా తక్కువగా
చూడకూడదండి. ఈ ఉన్నత స్థితి ఈ రోజున ఉండొచ్చు, ఈ రోజు 4 రూపాయలు ఉంటే ఉండొచ్చు, 4 రూపాయలు ఉండడంలో తప్పులేదు. కానీ ఒక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడటము, తక్కువ చేసి చూడటం చాలా పాపం అండి అది. అందుకే దేవుడు అంటున్నాడు, మనిషికి డబ్బన్న పోవాలంట, జబ్బన్న రావాలంట. మనిషి మారాలంటే డబ్బన్న పోవాలంట, జబ్బన్న రావాలంట. అప్పుడు మనిషి మారుతాడంట. దేవుని యొక్క వాక్యం ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన వాడారా, మన దయాగుణాన్ని కలిగి దేవుడి వైపు చూద్దాం. తలలు వంచండి. చిన్న ప్రార్థన. ఎస్తేరని ప్రార్థన చేస్తున్న అందరూ ప్రార్థనకి హల్లెలూయా. రెండవ మాట జాగ్రత్తగా గమనించుదాం. యేసుక్రీస్తు ఈ మాట చెప్పిన తర్వాత ఈ మండుటెండలో ఆయన వేదన చెందుతున్నాడు. రక్తమంతా కూకొలలుగా కారిపోతుంది కిందకి. ఒంటిలో ఉన్న రక్తమంతా కూడా నదీ ప్రవాహం వలె బయటికి వెళ్ళిపోతూ ఉంది. రక్తం వెళ్ళేగలదు, ఆయనలో ఉన్న శక్తి సన్నగిల్లుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. ఆయన రక్తము నదీ ప్రవాహం వలె బారుగా వెళ్ళిపోతూ ఉంది. ఆయనలో ఓపుకు సన్నగిలిపోయింది. అంతలో అంటూ ఉన్నాడు ఒక దొంగ, ఎడం పక్కన ఉన్నవాడు దొంగ అంటున్నాడు, నీవు దేవుని కుమారుడువు కదా. అరణ్యంలో అనేక వేల మందికి భోజనాలు పెట్టావే, చనిపోయిన లాజరును తిరిగి బ్రతికించుకున్న నిన్ను నీవు బ్రతికించుకొని మమ్మల్ని కూడా బ్రతికించలేవా అని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, సమాధిలో ఉన్నటువంటి యేసును, లాజరును బ్రతికించిన యేసు, 4 దినాల క్రితం కుళ్ళు కంపు కొడుతున్న లాజరు నిద్ర విడిచి బయటికి రమ్మనగానే ప్రేత వస్త్రాలతో లేచి నడిచి వచ్చాడే. నీ మాటలో అంత శక్తి ఉన్నప్పుడు నిన్ను నీవు రక్షించుకొని, నిన్ను నీవు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడవచ్చు కదా అని ఆయనను ఇంకా గాయపరుస్తూ ఉన్నాడు ఎడమ పక్కన ఉన్న దొంగ. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన్ని గాయపరుస్తూ ఉన్నాడు, ఆయన్ని దుఃఖపరుస్తూ ఉన్నాడు. ఆయన వేదన చెందుతుంటే ఇంకా వేదన పెరిగే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఎడమ పక్కన ఉన్నటువంటి దొంగ. ప్రియమైన వార్లరా, జాగ్రత్తగా గమనించండి. నీవు వేదన చెందుతూ ఉంటే, నీవు బాధలు పడుతూ ఉంటే, మా బాగా బాధలు పడుతున్నారు, మా బాగా శ్రమలు పడుతున్నారు, మా బాగా వచ్చిన వాళ్ళకి వాళ్ళు చేసుకున్న దుర్మార్గమే, వాళ్ళు చేసుకున్న అక్రమే తిరిగి వాళ్ళని కొడతా ఉంది అంచేత ఈ రోజుని వాళ్ళ బతుకులు అలాగే అయిపోతున్నాయని నేను కూడా అలాంటి సూటిపూటి మాటలు మాట్లాడటం లేదా? ఇంతకుముందు నేను మాట్లాడలేదా? నీ శత్రువు ఏడుస్తూ ఉంటే, నీ శత్రువు నాశనం అయిపోతుంటే నీ శత్రువును చూసి నీవు సంతోషించలేదా? ప్రియమైన దేవుని బిడ్డ, శత్రువుని చూసి సంతోషపడటం కాదు, శత్రువు విడిపించబడాలని నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే వాళ్ళ బ్రతుకులను దేవుడు మారుస్తాడు, వాళ్ళ జీవితాలను దేవుడు మారుస్తాడు. ప్రియమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన కాళ్ళు కూడా పట్టుకోవడం కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతుకులాడటం కాదు. ఎవరి కోసం నువ్వు బతుకులాడతావు? ఎవరి కోసం కాళ్ళు కూడా పట్టుకుంటావు? నీవు ఆ పని చేయక్కర్లా. నీ వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవడం కాదు, యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళు మీద పడు. ఆయన వాళ్ళ హృదయాల్ని మారుస్తాడు, వాళ్ళ జీవితాలని మారుస్తాడు. కఠినమైన హృదయాన్ని మాంసపు హృదయముగా మారుస్తాడు. ఎక్కడ? ప్రభు పాదాల దగ్గర మనం గోజాడినప్పుడు. దేవునికి స్తోత్రం. అయితే వెంటనే ఎన్ని రకాలుగా వాడు కొళ్ళబొడుస్తున్న ఒక్క మాటకి కూడా సమాధానము చెప్పలేదు యేసయ్య. మౌనమే అక్కడ పరిష్కారము. కొన్నిసార్లు మన మౌనము మనకి పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ లోకం అనుకోవచ్చు, ఈ మీదో తప్పు చేసిందని ఎన్ని తిట్టినా మాట్లాడదాం. ఇతను ఏదో తప్పు చేసి ఉంటాడండి, ఎన్ని తిట్టినా మాట్లాడదాం. లోకం అనుకుంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీ మౌనమే నిన్ను రేపొద్దున ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వస్తుంది. ఆనాడు ఎడం పక్కన ఉన్నటువంటి దొంగోడు ఎంతకంటే క్రూరమైన మాటలు మాట్లాడి నన్నెంతో నలగొట్టాడు. నేను పడుతున్న బాధ కంటే వీడు అన్న మాటలే నాకు ఎంత వేదన కలగజేసిన ప్రియమైన దేవుని బిడ్డ. ఇదే విధంగా ఈరోజు నిన్ను ఎవరైనా వేదనతో ఉన్న బాధల్లో ఉన్న నిన్ను
సూటిపోటి మాటలు మాట్లాడుతూ నిన్ను ఇంకా బాధలకు గురి చేస్తా ఉన్నారా? ఓ బాధపడకు. దేవుడు అంటున్నాడు, నా నామము నిమిత్తమై అన్ని జనుల మధ్యన మీరు దూషించబడితే మీరెంతో ధన్యులు, పరలోక రాజ్యం మీది. నా నామము నిమిత్తమై మీరు దూషించబడినా, ద్వేషించబడినా, తృణీకరించబడిన మీరు సంతోషించి ఆనందించండి, పరలోకములో మీ ఫలము అధికమవుతుంది అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు నాకు ఎదురవుతున్నటువంటి శ్రమలు, నీకు నాకు ఎదురవుతున్నటువంటి బాధలు, నీకు నాకు ఎదురవుతున్నటువంటి కష్టాలు అన్నిటి నుండి కూడా మనం విడిపించబడాలి, నడిపించబడాలి అంటే యేసయ్య పాదాలు తప్ప వేరే గత్యంతరం మనకి లేదండి. డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా యేసు పాదాలను ఉడిచిపెట్టకుండా ఉన్నావా? యేసు నిన్ను ఎప్పుడు ఉడిచిపెట్టాడు. డబ్బు లేకపోతే యేసయ్య పాదాలు పట్టుకొని, డబ్బులు నీకు సమృద్ధిగా ఉంటే యేసయ్యను లెక్క చేయకుండా కనుక నీవు జీవిస్తే కనుక తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వ్యాధనే కొలువులో పెట్టి కాల్చి మరి తన వైపుకి ఎలాగ ఉంచుకోవాలి అలాగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రెండవ వ్యక్తి అంటున్నాడు, అయ్యా తిడుతున్నాడు, అరే మనమిద్దరం కలిసి హత్యలు చేశాం, దొంగ పనులు చేసాం, దొంగతనాలు చేస్తాం, ఎన్నో కుటుంబాలను కూల్చేసాం, ఎంతోమందికి అన్యాయం చేసాం, అక్రమంగా చేసాం. అన్యాయపు బ్రతుకు బ్రతికి అక్రమ తీర్పును పొంది నీవు కుడి పక్కని నేను ఎడం పక్కని సిలువ వేయబడటం మనకు న్యాయమే? మనం చేసిన అక్రమాన్ని బట్టి, మనం చేసిన అన్యాయాన్ని బట్టి, మన దుర్మార్గతను బట్టి మనకి శిక్ష తగినదే. కానీ ఈయన ఏ పాపం చేయలేదయ్యా, ఈయన ఏ పాపం చేయలేదు. అన్యాయంగా తీర్పు తీర్చారు ఆయన్ని, నీతిమంతుడిని అనీతిమంతుడిగా తీర్పు తీర్చారు ఈ లోకంలో. ఆయన నీతిమంతుడయ్యా, ఆయన నీతిమంతుడయ్యా. ఆయన్ని నువ్వు దూషించొద్దు, ఆయన ఏం మాట్లాడొద్దు అని తన పక్కన ఉన్నటువంటి దొంగని గద్దించి యేసు వైపు చూసి అంటున్నాడు, అయ్యా ప్రభువా, ఈ శిక్ష మాకు తగినదే, కానీ నీవు అనుభవిస్తున్నవే బాధ, అన్యాయపు తీర్పు, అక్రమము తీర్పు. ఎన్నో కుటుంబాలు కూర్చున్నటువంటి బరబ్బాని విడుదల చేయించుకున్నారు వాళ్ళు. ఎన్నో కుటుంబాలను కట్టిన నిన్ను సిలువకు అప్పగించారు ప్రభువా. నీవు ఈ యొక్క దుర్మార్గపు తీర్పుకి, అన్యాయపు తీర్పుకి, అక్రమ తీర్పుకి బలైపోయి వేదన చెందుతున్నావు తండ్రి. నీవు నిజముగా దేవుని కుమారుడవయ్యా, నీవు దేవునిగా లోక పాపములను మోసుకుని పోవు దేవుని కుమారుడవయ్యా నీవు. అయ్యా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతో మంది కొంపలు కూర్చిన వాడిని, ఎన్నో కుటుంబాలు నాశనం చేసిన వాడిని, ఎంతో అక్రమంగా జీవించిన వాడిని, అన్యాయంగా బ్రతికినటువంటి వాడిని నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు తండ్రి. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుయ్యా. పశ్చాత్తాప పడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. అంతకు ముందే చెప్పాడు, తండ్రి మీరేం చేస్తున్నారు వీళ్ళు ఎరగరు కనుక వీళ్ళను క్షమించమన్న దేవుడు నన్ను కూడా క్షమించాడని తన మనసును మార్చుకున్నాడు, హృదయాన్ని మార్చుకున్నాడు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ విలాపిస్తూ, అయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఆ యొక్క కుడి వైపున ఉన్న దొంగ వలి ఎన్నో అక్రమాలు చేసి ఉండవచ్చు, ఎన్నో దుర్మార్గపు పనులు చేసి ఉండవచ్చు, ఎన్నో కుటుంబాలను విచ్ఛిన్నం చేసి ఉండవచ్చు. ఇప్పుడైనా ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ప్రభువా, తండ్రి నిన్ను పిలవటానికి కూడా యోగ్యత లేని వాడినయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం, నీ రాకడతో నీవు వచ్చినప్పుడు నన్ను కూడా నిత్యనారకానికి పోకుండా, నిత్యనాశనానికి పోకుండా నీతో కూడా నన్ను ఉండే భాగ్యంగా ఇచ్చాడు. నీవు రాజ్యంతో వచ్చినాడు. గోజాడుతున్నాడు, ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉన్నాడు, చేసిన పాపాలు పశ్చాత్తాపడుతున్నాడు. ఒక్కొక్క పాపం అతను గుర్తొస్తూ ఉంటే కన్నీరు ముందుగా ఏడుస్తూ విలాపిస్తూ ఉంటే యేసు హృదయంలో వేదన చెందుతున్నప్పటికీ కూడా అతను హృదయాన్ని చూసిన యేసు అతని పట్ల గాలి పడుతున్నాడు, అతని పట్ల ప్రేమ చూపిస్తా ఉన్నాడు, అతని పట్ల కృంగిపోతా ఉన్నాడు. సరే, నేను లోకం కోసం ప్రాణం పట్టడానికి వచ్చాను, కానీ
వీడు హృదయం చూస్తే కఠినంగా ఉంది, ఎడం చేతి పక్కన ఉన్నవాడిది. కానీ కుడి వైపున ఉన్నటువంటి వాడిది పశ్చాత్తాప హృదయంతో కన్నీటితో ప్రభు పాదాల దగ్గర మొర్ర పెడితే ఆ సమయంలోనే నేను నా రాజ్యముతో వచ్చినప్పుడు కాదు, నేడే నేడే నాతో నీవు పరదేశంలో ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎప్పుడో వచ్చినప్పుడు కాదు సహోదరుడా, నేను వచ్చినప్పుడు కాదు సహోదరుడా, ఈ క్షణం అందే నేను కూచేపుడుకో కాంచేపుడుకో ఈ దేహాన్ని విడిచిపెట్టి పరదేశికి వెళుతున్నాను. నాతో పాటు నిన్ను కూడా తీసుకుపోతాను. రెప్ప బాటలో నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావన్నాడు. ఒక్క దెబ్బతో పశ్చాత్తాప ప్రార్థనతో తన చేసిన అక్రమాలు, అన్యాయం, పాపం అంతా కూడా యేసు రక్తము చేత తొడవపడిసింది, తుడిచివేశాడు. యేసు రక్తము పాపులను పరిశుద్ధపరిచింది, అన్యాయస్తులను అక్రమస్తులను నీతిమంతులుగా మార్చింది యేసు రక్తము. ఇప్పుడు అంటున్నాడు, నీవు నేడే నాతో కూడా పరదేశంలో ఉంటావు. సహోదరుడా, దేవునికి స్తోత్రం. ఈ రోజు నీవైనా నేనైనా ప్రపంచంలో ఎవరైనా భక్తి చేస్తున్నారంటే ఇక్కడ ఏదో ఇంటి కోసమో, పొలం కోసమో, బంగారం కోసం, వెండి బంగారాల కోసమో, భోగభాగ్యాల కోసం అయితే నువ్వు దేవుడిని నమ్ముకోవడం వేస్తూ, రేపు నీకు పరలోక రాజ్యంలో చోటు ఉందా లేదా? ఈ దొంగడు కోరుకున్నది ఏంటో తెలుసా? అన్ని సంపాదించాడు, కానీ చివరికి అతను ప్రాణం మీద భీతి కలిగింది. ప్రభువా, ఎంత సంపాదించాను, కుట్ల బంగారం ఉన్నాయా, కుట్ల డబ్బు ఉన్నాయా, ఇంటి నిండా ఐశ్వర్యం ఉంది, కానీ నా ప్రాణం నాశనానికి వెళ్ళిపోయే సమయము ఆసన్నమైందయ్యా. నా ప్రాణం నాశనానికి వెళ్ళకుండా నన్ను నీ కృపతో జ్ఞాపకం చేస్తున్నాయా అంటే తప్పనిసరిగా నీవు నాతో నేడే పరదేశంలో ఉంటావు అని అతని ప్రార్థన, నలిగి విరిగి హృదయమైన ప్రార్థన దేవుడు ఆలకించి అతని పట్ల కనికరపడి హత్యలు చేసిన, అన్యాయం చేసిన, దుర్మార్గం చేసిన ఆ ఒక్కడి నోటి మాట ప్రార్థనను బట్టి పరదేశంలోకి వెళ్ళిపోయాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరదేశికి వెళ్ళవలసినటువంటి క్రియలు వాళ్ళలో ఉన్నాయంటే లేవు. పరదేశికి వెళ్ళడానికి కూడా వాళ్ళు క్రియలు లేవు, ఏ మంచి కూడా లేదు. కేవలం వాడు పరదేశం వెళ్ళాడు అంటే వాడు పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన వాడి జీవితాన్ని, వాడు బ్రతికిన సమస్తమని కూడా మార్చివేసింది. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని కుమారుడు, నా కుమార్తె, నీ కన్నీటి ప్రార్థన నీ కుటుంబాన్ని మారుతుంది. నీ కన్నీటి ప్రార్థన నీ బతుకు మారుస్తుంది. నీ కన్నీటి ప్రార్థన నీ భర్తను మారుస్తుంది. నీ కన్నీటి ప్రార్థన అల్లరి చిల్లరిగా, గోండాలుగా, రౌడీలుగా తిరుగుతున్న నీ బిడ్డల జీవితాలని, బ్రతుకుల్ని మారుస్తుంది నీ కన్నీటి ప్రార్థన. అందుకే ఎన్నోసార్లు గొడవ పెడతా ఉంటాను. కన్నీటితో ప్రార్థన మీరు 10 నిమిషాలు చేస్తే చాలు. ఒట్టి మాటల ప్రార్థన కాదు, సమయాన్ని గడిపికెళ్ళిపోయే ప్రార్థన కాదు, ఏదో వాడికి తప్పుని ప్రార్థన చేయమంటున్నారు కాబట్టి చేసే ప్రార్థన కాదు. ఈ హృదయంలో వ్యాధులతో ప్రార్థన చేస్తే దొంగను త్వరగా మార్చిన దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డ, వ్యభిచారిని క్షమించి విడిచిపెట్టి మంచి జీవితం ఇచ్చిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను బాగు చేయలేడండి. నిన్ను నన్ను బాగు చేయలేడా? బాగు చేసే శక్తి ఆయనలో లేదని నీవు అనుకుంటున్నావేమో, కానీ ఆయనలో శక్తి ఉంది, సర్వోన్నతుడైన. అందుకే 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో క్షమించే గుణము రెండవది మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షమించే గుణాన్ని మనం చూసాం. క్షమాపణ చూసినాం. క్షమాపణ కాదు, ఇద్దరిని క్షమించాడు, ఇద్దరిని క్షమించాడు 2 మాటల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందినండి? 2 మాటల్లో. మొట్టమొదటి మాటలో హింసిస్తున్న వారిని క్షమించమన్నాడు. రెండవది దొంగగా ముద్ర వేయబడినటువంటి దొంగని క్షమించమన్నాడు, క్షమించాడు. 3వ మాట కూడా మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో 5వ వచనం నుంచి కొంచెం పైన మనం చూసినట్టయితే 4 లాస్ట్లో ఒక మాట ఉంటుంది. చూడమ్మా అమ్మా, లాస్ట్ లైన్ యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం లాస్ట్ మాట. శ్రమ నొందిని వానిగాను మనము అతనిని ఎంచితిమి, మన అతిక్రమ క్రియలను బట్టి
అతడు గాయపరచబడ్డాడు. ఎవరిని బట్టి? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. ఆయన గాయపరచబడ్డాడు అంటే ఆయన గాయపరచబడకపోతే ఈ రోజుని మనకి స్వస్థత లేదు. ఎందుకు గాయపరచబడ్డాడు ఆయన? ఆయన పొందిన దెబ్బల ద్వారా ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవితమే. ఆ డబ్బు రేపు నీకెందుకు పనికిరాదు, నీ బంగారం నీకెందుకు పనికిరాదు. నీకెంత బంగారం ఉన్నా ఆకలి తీర్చదా? ఆకలి తీరాలంటే పిడికిడ అన్నం కావాలండి, అన్నం కావాలి. నీ ఆకలి తీరాలంటే నీ ఇంట్లో తోడు బియ్యం కావాలి. కేజీ బంగారం ఉంటే నీకు ఆకలి తీరదా? 10 కేజీలు వెండి ఉంటే బంగారం తీరదా? 10 మేడమితులు ఉంటే నీకు బంగారం తీరదా? ఇవన్నీ కంటితో చూసి రాజని చెప్పి ఆనందించడానికి తప్ప మరి దేనికి పనికిరాని వాటి కోసమే పోగులాడుతున్నావు. ఇంకా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మందిరంలో వాక్యం వింటున్న నీవైనా, ఈ దూరశిల మంత్రం ద్వారా ఆయా గృహాల్లో కూర్చుని వాక్యం వింటున్నటువంటి నీవైనా సరే, ఎవరికైనా దేవుని వాక్యం ఒక్కటే ప్రియమైన దేవుని బిడ్డ. ఈ మధ్యాహ్న కాల సమయంలో పశ్చాత్తాపముతో ప్రభువా నేడు నా క్షమించి ఈ రాజ్యంతో నాకు జ్ఞాపకం చేస్తే నేడే నీవు నాతో అక్కడ పరదేశంలో ఉంటావు. ఒకడు విడవబడ్డాడు, మరొకడు వెత్తబడ్డాడు. ఎడం పక్కన ఉన్నవాడు దూషించి విడవబడ్డాడు, కుడి ప్రక్కన ఉన్నవాడు పశ్చాత్తాపడి కన్నీటి ప్రార్థన చేసి ఎత్తబడ్డాడు. మరి ఈ రోజు నీ భక్తి అయినా నా భక్తి అయినా ఎడం పక్కన ఉన్నవాడు భక్తిలాగా ఉందా, కుడి పక్కన ఉన్నవాడు భక్తిలాగా ఉందా? కుడి పక్కన ఉండే భక్తిలాగా ఉంటే దంగిరాలు దొంగిడివే నీవు. నేను చాలా సంతోషిస్తా ఉన్నా. ఇంకా నీవు ఎడం పక్కన ఉన్న భక్తుడి వలె ఉన్నావే అనుకోడు. నువ్వు భక్తుడారువే కావచ్చు, భక్తుడివే కావచ్చు. కానీ ఎడం పక్కన ఉన్నవాడు దూషించి విడవబడ్డాడు, పైకి ఎత్తబడలేదు. అంతే ఈ మధ్యాహ్న కాల సమయంలో మొట్టమొదటిది క్షమించాడు. రెండవది పశ్చాత్తాపడి ప్రార్థనకి దేవుడు కరిగిపోయి రావాల్సిన శిక్ష రాకుండా పరలోక రాజ్యాన్ని అతడికి దయచేశాడు. అలాగే ఈరోజు నోటి మాట ద్వారానో, కంటి చూపు ద్వారానో, హృదయాలోచన ద్వారా, ప్రవర్తన ద్వారా నేను అనేక మనుషులు గాయపరుస్తూనే ఉన్నాం. ఈ రోజుకి కూడా ఒకళ్ళు పొడుచుకుంటూ ఉన్నాం, ఒకళ్ళు నరుక్కుంటూ ఉన్నాం. కుటుంబాల్లో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. నెమ్మదిగా ఉండేవాళ్ళు ఉండనివారు వాడు కొంతమంది ఉంటారండి. ప్రతి కుటుంబంలో ఉంటారు అలాంటి వాళ్ళు. నీవు నెమ్మదిగా ఉండాలని నువ్వు కోరుకుంటావు, కానీ వాళ్ళు నెమ్మదిగా బ్రతకరు. బతికే వాళ్ళని బ్రతకనివ్వరు. సాతానుకు ఉండే లక్షణం అది. కారణం ఏంటో తెలుసా? వాడు ఒక చోట కుదురుకుండేవాడు కాదు. ఏం చేస్తాడంట? అటు ఇటు తిరుగుతాడంటండి. ఈ మిట్ట మధ్యాహ్నం వాడికి అటు ఇటు తిరిగే పనే ఉందండి. కానీ మిగిలిన మధ్యాహ్నం పడుకుంటే ప్యానం ఆగి ఉంటుందా ఉండదా? ఒకడు మధ్యాహ్నం కూడా మిట్ట మధ్యాహ్నం ఎండకెండే ఉండదండి. నాకు తెలుసున్న వ్యక్తి ఒక వ్యక్తి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోతుంటే దారిలో తగులుతాడు. ఎండను ఎక్కడికి వెళ్ళామంటే ఇంటికేం తోపలేదా, ఇంటికేం తోస్తలేదు, ఇంటికేడ నెమ్మది లేదా, ఇంటికి సంతోషం లేదా, ఇలా వస్తేనే బాగుంది అంటాడు. దారిలో తగులుతాడు, చక్కటి దాటే బాగుంది. ఎందుకు ఆడు ఇంట్లో శుభ్రంగా ఉండి ఇంట్లో పడుకోడా తిరిగి ఇంట్లో శుభ్రం లేదు, కష్టపడుతున్నాడు, సంపాదిస్తున్నాడు, బాగా డబ్బులు తెచ్చుకుంటున్నాడు. ఆ కట్టుకున్న పళ్ళ కానీ మెతులు శుభ్రంగా వండిపెట్టి ఆడికి పెట్టి తిన్నదనుకోండి, ఆడికి అని చెప్పి సూర్యతను పడుకుంటాడు. ఎక్కడో ఒక ఏం అన్నాడు. ఆడు తేవడం ఇంట్లో బాగా తప్ప గొడవాడిని వాటిలో కూర్చోలేదండి. రాసిన పని ఎట్టేస్తారు పనికి మనకి. ఆడి మీద చెట్లంట పుట్టలంట ఎండ పంటలు అక్కడ తిరుగుతూ ఉంటాడండి. చాలా మంచోడండి అతను. దేవుడికి ఇష్టం. అదే ప్రియమైన వాళ్ళ మంచోళ్ళు చెడ్డోళ్ళ ఉంటారు, చెడ్డోళ్ళు మంచోళ్ళ ఉంటారండి ఈ లోకంలో. ప్రియమైన యేసయ్య ఈ మధ్యాహ్న కాల సమయంలో మొట్టమొదటిది ఇతరులను క్షమించే మనసు యేసయ్య కలిగి ఉన్నాడు. ఇక్కడ రెండవది పశ్చాత్తాప హృదయంతో నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభు దగ్గర కొమ్మరిస్తే నీళ్ళవలి ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కూడా క్షమించి పర్వత రాజ్యం చేస్తాడు. అలానే పరిశుద్ధాత్మ మనందరికీ మెండుగా దయచేయను కాక మోకరించుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము ఆఖరి మాట అన్నది. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అనెను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముందండి ఇక్కడ? తండ్రి
నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచు ఉన్నాను అని దేవుని యొక్క వాక్యము లేఖనాలు సెలవిస్తూ ఉంది. ఇది ఇంకా ఆఖరి మాట అండి. ఇది 7వ మాట, ఆఖరి మాట. ఏం మాట అన్నది? దేవుని మాట జీవపు మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆఖరి మాట ఏమంటున్నాడంటే, తండ్రి నా ఆత్మను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? మనము దేవుని చేత పిలువబడి, దేవుని చేత ఏర్పరచబడి, దేవుని పిల్లలుగా చెప్పుకుంటున్నటువంటి మనము తల్లి గర్భంలో భూమి మీద పడక మునిపి నేల మన్నును తీసుకుని బొమ్మను చేసి తన నాసిక రంధ్రములో నుండి ఒక జీవవాయువును ఊటగా అది జీవాత్మ అయింది. జీవాత్మ అయింది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన నాసిక రంధ్రములోంచి బయటకు వచ్చింది. మనం శరీరం అందుకే అన్నాడు, నేల మన్నులో నుంచి తీయబడిన శరీరం మొదలైపోవును, దేవుడిని వచ్చిన ఆత్మ తిరిగి దేవుని యొక్కకు వెళ్ళిపోను, ప్రాణము గాలిలో కలిసిపోవును అన్నాడు. శ్రావణము ఆత్మయు దేహమును దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మూడు కలిసి ఉన్నప్పుడే మనం బతుకున్నాము. ఈ మూడు దానికి విడిపోయినప్పుడు ఒకదానికి ఒకటి సంబంధం లేదు. అందుకే మనం కూడా కోడిగుడ్డు కొనుక్కున్నప్పుడు పైన తెల్ల పెంక ఉంటుంది, లోపల రెండోది తెల్ల సొర ఉంటుంది, మూడవది పశువుల సొర ఉంటుంది. మాట్లాడుతున్నారు మీరు ఎప్పుడు కోడిగుడ్డు తినడం తెలుగు అన్నట్టు. తిన్నారా లేదా? అమ్మా ఆ తిన్నారా? తిన్నారు. 2 రోజులు ఉంటాయి కోడికి, గుడ్డికి. పై తెల్ల పెంచి, రెండవ తెల్లసీమ, మూడవది పశువుల సొర. అంటే ఎన్ని క్వాలిటీలు ఉన్నాయి దాంట్లోనూ? అన్నా తినేవి 2, తినకూడదు పైన సెక్యూరిటీలో ఉండేది ఒకటే. మనం కుట్టికాడికి వెళ్ళి ఈ 3 రకాలు ఉన్నాయి కోడిగుడ్లు ఇవ్వండి అంటే ఇస్తాడు? ఇస్తాడా? ఎవడు? కోడి గుడ్డే కాదు, కోడి గుడ్లు కాదు కదా. ఆ 3 కంటే ఒకటేనా 3 రకాల పిలుస్తాము మనం. అలాగే ప్రాణము, ఆత్మ, శరీరము ముగ్గురిగా పిలవబడడం కానీ ఒక వ్యక్తిగానే ఎలా పిలవబడుతున్నామో అలాగే గుడ్డు కూడా అంతేనండి. మనము కొంచెం ఎదరికెళ్ళేటప్పటికి లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు కొంతమంది కనపడతారు. అక్కడ 7 స్త్రీలు ఉన్నారండి. అక్కడ ఉందన్నా 7 స్త్రీలు. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చూస్తే అక్కడ ఉంటారు 7 స్త్రీలు. చదువు ఒకసారి. 44 పుట్టినాలుగు ఏడంతో చిలువు మీద 5 మాటలమ్మా, 7 మాటలు. ఆయన శిలువు మీద పడడం బాగా కష్టాలు అమ్మా. 6 గంటలు అవునా? 7 గంటలు వచ్చినప్పటికి తలవారం చేశాడు. ఇప్పుడు కదా మనం ఉన్నాం. రైట్, చదువుమా. ఆ దినమున అనగా ప్రభు యొక్క రాకడ దినమున జాతీయ వాక్యం మనం అవసరం చెప్తాను. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుడిని పట్టుకొని మేము మా అన్నమునే తింటాము, మా వస్త్రములనే ధరించుకుంటాము, నీ పేరు మాత్రం పెట్టి మా నిందని తీసివేయమని చెప్పుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది స్త్రీలండి? చెప్పాలందరూ ఎంతమంది స్త్రీలు? 7 స్త్రీలు. పురుషులు ఎంతమంది? ఒక్క పురుషుడు. 7 స్త్రీలు ఒక్క పురుషుడిని పట్టుకొని మా అన్నమును మేమే తింటాము, మా వస్త్రములను మేమే ధరించుకుంటాము, మాకు వస్త్రాలు కాదు అనవస్త్రాలు కానీ మేము ఇవ్వక్కర్లేదు, కానీ మేము సరిపోయి పొద్దున్న పర్వత రాజ్యంలో నీవు రాజ్యంతో ఉన్నప్పుడు మేమందరము నీ పేరు పెట్టి వీళ్ళు నన్ను నమ్ముకున్న వాళ్ళు, నా నామము అడిగిన వాళ్ళు, నన్ను స్తుతించిన వాళ్ళు, మా కొరకు నువ్వు ఎటువంటి చాలు బ్రహ్మ మేము పర్వాలు చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవైనా నేనైనా పర్వాలు వెళ్ళాలంటే ఎవరికి అసలు కావాలి అమ్మా? కుమారుడని యేసుక్రీస్తు రెడ్డి చూడటానికి కానీ పర్వానికి వల్ల ఈయన రెడ్డి అసలు కావాలి. సాధారణ అంటారు ఇది నా సంబంధము, నా బిడ్డ నీకెలాగంటే ఆడి కోసమే వాడు భూలోకి వెళ్ళి ఆఖరి రక్తము పుట్టి వరకు చిందించాడు. నా రక్తము చదివిన పాపాలన్నీ తుడిచివేశాను కనుక వాడు నాకు సంబంధించిన వాడు కానీ నీకు
సంబంధించిన వాడు కాడు అంటున్నాడు దేవుడు. ఈ రోజుని నీవైనా నేనైనా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును జీవమును సత్యమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు ఏదో దారుందా? ఏదో దారగడం వెళ్ళే ఏమన్నా పాతపడానికి ఇలా రావచ్చు, అలాగే రావచ్చు, దారులు ఉన్నాయి. కానీ పర్వాలేదు వెళ్ళడం మాత్రం ఉండే దారి. ఆ దారి ఎవరంట? నేనే మార్గమును జీవమును సత్యమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేడు. కనుక ఇప్పుడు ఎవరు ఎక్కడికి పర్వానికి ఏ సోదరుడు కదా ఇప్పుడు నేను లంచం ఇచ్చుకునేవాడా, వాళ్ళు డబ్బు డబ్బులంచము బంగారం లంచము ఉన్నదేదో కలిగి ఉన్నదేదో పెద్ద చేప పట్టుకెళ్ళి ప్రభావ ఈ చేప పట్టుకెళ్ళి ఇదో నీకు ఇంట్లో ఎత్తాను ప్రభావం నాకు పర్వాలు పంపించేవాడు కుదురుతుందా? నువ్వు పర్వాలు వ్యవసాయ రేఖలు కావాలి. అందుకని 7 స్త్రీలు అంటే ఒకళ్ళిద్దరు కాదండి, వీళ్ళకి అతి జ్ఞానం కలిగినటువంటి వాడు, లోక సంపదలు కలిగిన వాడు, లోక సంపదలు జ్ఞానము కలిగినటువంటి వాడు. వీళ్ళు అంటున్నారు కదా, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాం, మా తిండి మేమే తింటాం, మేము కూడు ఉంటాం, మాకు ఏమి ఇవ్వద్దు, మా ఇష్టాంతరంగా బతుకుతాం, మా ఇష్టాంతరంగా జీవితాం. మేము చచ్చిపోయినప్పుడు మాత్రం నీ రాజ్యంలో చేర్చుంటే చాలు, నేను సత్యమని నీ రాజ్యంలో చేర్చుంటే చాలు, నీ రాజ్యంలో మేము చేరాలంటే నేను నా బిడ్డలు అని చెప్పినటువంటి నామగారు మాకు నువ్వు పెడితే చాలయ్యా. ఎవరు మానవులు మేమే తింటాం, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాం, ఆ రోజు నీ పేరు మాత్రం మాట బట్టి మా నిందని తీసి ఏంటో నింద లోక సంబంధంగా ఇష్టానుసారంగా జీవించేసి లేకపోతే పర్వాలు పడిపోవాలని ప్రయత్నం చేసేటువంటి వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉందా మీకు దారి? ఇష్టానుసారంగా లోకంలో బతికి ఇష్టానుసారంగా మాట్లాడిన ఇష్టానుసారంగా తిని తాను సుఖించిన ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టుగా జీవించి ఆఖరి టైంలో నువ్వు పరలోకం వెళ్ళాలంటే అది జరిగే పని మాత్రము కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రియులారా ఇదిగో నా గొర్రెలు త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నాయి అంటున్నాడు. యెషయా 53 అధ్యాయం చూడమ్మా, 6వ వచనం. మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నాం. జాగ్రత్తమ్మా, ఒకవేళ త్రోవ తప్పే మార్గంలో నువ్వు కూడా తప్పిపోతున్నావేమో, నువ్వు తప్పిపోయే కాకుండా తప్పు ఉన్నటువంటి వాళ్ళు తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నావేమో. దేవుడు ఎందుకు ఉన్నాడు? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నాయకులు శిక్ష విధిస్తాడు. దేవుడికి భయపడాలి, మనుషులకి కాదు. నువ్వు త్రోవ తప్పు తిరుగుతున్నావు రైటు, కానీ ఇతరులు కూడా నువ్వు త్రోవ మళ్ళించడానికి ప్రయత్నం చేసావా? రేపొద్దున దేవుడు నిన్ను తీర్పు తీర్చినప్పుడు నిలబడతాడు. నిన్ను తీర్పు నీవు ఆయన అడిగే సమాధానం, ఆయన అడిగే మాటలు సమాధానం ఉండదు. ప్రభువా నేను పాటలు పాడాను, నీ సమయంలో కాలేజీలు ఇచ్చామయ్యా, నువ్వు డబ్బు ఖర్చు పెట్టామయ్యా, నేను ఆమె ప్రార్థన చేస్తే దేవుడు అనుకోని ప్రభు అంటే అప్పుడు ఆయన అంటాడంట, మీరెవరో నేను అమ్మా, మీరెవరో నేను ఎన్నడూ ఎరగను. అయ్యో బాబు ఎంత భయంకరమండి. నువ్వు ఎంతకాలం అంటే చర్చకు వచ్చావా, కానుకలు ఇచ్చావా, పాటలు పాడావా, ప్రార్థన చేసావా, అన్నీ చేసావా, కానీ దేవుడు అంటున్నాడు నువ్వెవరవో నాకు చెప్పడం అందరూ, నువ్వెవరవో నాకు. అంతేగానే దేవుడు అంటున్నాడు దేవుడికి తెలియకుండా నువ్వు దేవుని పడుకొని చెప్పుకుంటే ప్రయోజనం లేదు, కానీ నీవెవరవో ఏంటో అని తెలియాలి. ఆయన తెలియాలంటే నీ పేరు 16 అక్షరాలతో జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. నీ పెన్షన్ రావాలంటే లిస్టులో పేరు ఉండాలి, నీ కోట బియ్యం కావాలంటే లిస్టులో పేరు ఉండాలి, నీ బ్యాంకు డబ్బు బయటకు రావాలంటే నీ బ్యాంకు పుస్తకం బయటకు కట్టాన్ని కరెక్ట్గా ఉండాలి. ఆధార్ కార్డులో ఏమాత్రం అడ్రస్ తేడా ఉన్నా వచ్చేవన్నీ కూడా కటింగ్ అంచేత అక్కడ కరెక్ట్గా ఉంటేనే ఇక్కడ కరెక్ట్గా దొరుకుతాయి, అందుతాయి అన్నీ కూడా. అలాగే ఎక్కడ ఉంది కానీ అక్కడ మీకు అన్ని అక్కడ బుక్ ఏర్పాటు ఉంది, అక్కడ అన్ని కరెక్ట్గా ఉంది. మీ అడ్రస్ అంతా వైట్గా వెళ్ళిపోతాం లోపలికి. అందుకని ఓర్రబడి తోవ తప్పి తిరగవద్దు అంటున్నాడు దేవుడు. నువ్వు తోవ తప్పి తిరిగావా నీవు నష్టపోతావు, తోవ తప్పి
తిరిగినా నష్టపోతావు. తోవ తప్పి తిరిగినటువంటి గొర్రెని తోడని కాసు కూర్చుంటుంది. ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందో పట్టుకుందామని చూస్తూ ఉంటుంది. అందుకే బరుడు ఒంటరిగా ఉండడము మంచిది కానే కాదు. అందుకని ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ప్రియమైన దేవుడి బిడ్డ, ఇప్పుడు ఏమైనా లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టు, నేను బంగారం విడిచిపెట్టు, సొంత జ్ఞానాన్ని విడిచిపెట్టు. మా అవసరాలు మేమే కట్టుకుంటాం, మా తిండిని మేమే తింటాం, ఆ రోజు మేము తింటాం తీసివేయమంటున్నారు ఏడుగురు స్త్రీ కలిసి. అది కుదిరే పని కాదు, అది కుదిరే పని కాదు. ప్రియమైన దేవుని పెట్టాల ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నా ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటాను. మన ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్ళాలి, సైతం దగ్గరికి కాదు. చాతం దగ్గరికి వెళ్ళకూడదు. మన ఆత్మ చాతం దగ్గరికి వెళ్ళిందా నరకనే తీసుకుపోతాడు. తండ్రి చేతికి మనం అప్పగించుకున్నాము అంటే పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. ఈరోజు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకునే వాడికి ఏ ప్రయోజనమో లేదు కనుక ప్రియమైన దేవుని బిడ్డ, లంచాలు లేవు, అక్కడ లంచాలు లేవు, అందసందాలు లేవు, ఎత్తుఫలాలు లేవు. నీ భక్తిని బట్టి అక్కడ తీర్పు తీర్చబడుతుంది. అందుకని నీవు త్రోవ తప్పి తిరగవద్దు, కుదురుగా ఉన్న వాళ్ళని త్రోవ తప్పించవద్దు. నీవు కుదురుగా ఉండు, ప్రభు కోసం కష్టపడు, ప్రభు కోసం పనిచేయి, ప్రభు పరిశీలి కోసము నీవంతిగా ప్రార్థన చేయి. తెరవబడిన చేతులతో గుప్పులు విప్పు. ప్రభు పరిశీలిలో ప్రభు కోసం నువ్వు చేసేటప్పుడు లెక్కలు వేసుకోవద్దు. ఆయన లెక్కలు వేసుకోవాలని చెప్తే భూమి మీద నీవు నేను బతకలేమండి. ఆయన లెక్క లేకుండా వస్తున్నాడు ఆయన, కానీ మనం ఇచ్చేది లెక్కలేసి ఇస్తున్నాం. ప్రియమైన దేవుని పెట్టారా, ఆకాశవాకులను విప్పి విస్తారమైన దేవుళ్ళను కొమ్మరింతడా కూలిస్తున్నాడు ఆయన. అమ్మా కొమ్మరింతున్నాడు. కొమ్మరింపనగా లెక్క లేని ఐశ్వర్యాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుడు నీకు కొమ్మరింతున్నాడు, లెక్క లేకుండా నీకు ఇస్తున్నాడు. కానీ నీవు మాత్రము లెక్కలేసి ఆయన చేస్తున్నావు. జాగ్రత్త చమ్మా, నీవు ఏమైతే విత్తుతావో అదే పంట రేపు. ఈ రోజు నువ్వు ఏమైతే కొలుస్తావో పొందులు అదే కొలత నీకును అలా పడుతుందంట. అంచేత ఈ లోకంలోకి ఏమి తెచ్చుకోలేదు, ఏమి తీసుకుని వెళ్ళాం. ఉన్న 4 రోజులు ఐక్యతగా సహోదర ప్రేమ కలిగి నిన్ను వల్ల నీ పొరుగు వాడు ప్రేమిస్తూ వ్యాసము, అసూయ, కక్షలు, విమతాలు ఇవన్నీ కూడా కడుపులో గూడు పెట్టుకుని ఉన్నావా? మన శరీరాన్ని క్యాన్సర్ జబ్బు పోలే తినుకుంటూ వెళ్ళిపోతుంది లోపల. క్యాన్సర్ పెట్టుకుంటే ప్రమాదం అండి ఇది, అసూయ, ద్వేషము. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ద్వేషించు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడమ్మా? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ద్వేషించు అన్నాడా? అన్నాడా? మరి అలా అంటారంటే మీరు ఏమంటారు నాకు ఏర్పడతలేదు. వాళ్ళు చెప్పండి ఎట్లయినా. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పింది ఒకే ఒక్క మాట బైబిల్ అంతటిలో కూడా, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు. చాలు, అంతకంటే మనకి ఏమి వద్దు. మొట్టమొదటి మాట, ఆయన ప్రేమించిన దేవుడు క్షమించు క్షమాపణ కలిగిన వాడు. రెండవదిగా ఏం చూసాం అక్కడ? రెండవదిగా పశ్చాత్తాప హృదయంతో చేసిన ప్రార్థనకి ఆయన హృదయం కరిగిపోయి ఎంత ఘోరమైన పాపనైనా విడిపించుకొని క్షమించి విడిపించుకున్న దేవుడు. మూడవదిగా, నా తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతులకి అప్పగిస్తా ఉన్నాను అన్నాడు. మరి ఈరోజు నీ ఆత్మ నా ఆత్మ మరి ఎవరికి అప్పగిందాం? సైతాన్ గడిగా, దేవునికా? మనం ఈ రోజు కదా రేపైనా పోతాం. ఏదో ఒక రోజు నీ శరీరాన్ని లోపల విడిచిపెడతాం. కానీ మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంట? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. యోకా 1:23 చదువుకుని ముగించేసుకున్నాం. మనం ఇక్కడికి వచ్చాం, తాత్కాలికమే, శాశ్వతమైతే కాదు. శాశ్వతమైన గృహాలు ఇక్కడ లేవు మనకి, శాశ్వతమైన ఆస్తిపాస్తులు మనకి ఇక్కడ లేవు. నీవు నాదేం చెప్పుకుంటున్నావు తప్ప నువ్వు దాన్ని తినడానికి కానీ అనుభవించడానికి అర్హురాలు మాత్రము కాదు. చదువు ఒకసారి. యోకా 1:23. అతడు చూడండి, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు అతడు ఇంటికి తిరిగి వెళ్ళను రాయబడింది అక్కడ. అంటే మన తల్లి గర్భంలో పెండుగా ఏ విధంగా అయితే భూములు పడ్డాము, పడిన నాటి నుండి నేటి వరకు కూడా మనం ఏం చేస్తామంటారు? ఎవరు రాయబడింది? అతడు సేవ చేయు దినములు. భార్య భర్త కావచ్చు, భర్త భార్య కావచ్చు,
కానీ పిల్లలు తల్లిదండ్రులు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు, భూమిలో బతుకున్నది కావాలి. మనకి ఏదో సేవ చేయాలి, తప్పదు. ఎవరో ఒక సేవ చేయవలసిందే. ఎవరో ఒక సేవ చేయవలసింది. ఎవరో బాధ్యత బతుకున్నది ఒకటే బాధ. ఈ సంవత్సరం అయిపోయింది కదా, వచ్చే సంవత్సరం సరిపడతాం అనుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం రెడీగా ఇంకోటి రెడీగా ఉంటుంది. అందుకని ఎవరినాడు అంతటా తన పనిని ముగించుకొని సేవ చేసిన దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాడు. ఏ ఇంటికి? ఎక్కడ ఉన్నది ఇల్లు? ఎక్కడ ఉన్నది ఇల్లు? కాళీపట్నం ఉందా, మొగకూరులో ఉందా, ఏ రాష్ట్రంలో ఉంది, ఏ దేశంలో ఉంది, ఏ ప్రపంచంలో ఎక్కడుంది నీ ఇల్లు? నువ్వు చెప్పుకుంటున్నావు అంతే. అమ్మా నీది ఏ ఊరు? మాట్లాడమ్మా. అది ఎంత కొన్నా నువ్వు చెప్పుకుంటావు అంతే. నీది ఏ ఊరు అమ్మంటే పలానా ఊరండి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, తండ్రి నా ఆత్మను మీ చేతికి అప్పగించుతున్నాను కనుక అంతటా తన పనిని ముగించుకొని తిరిగి తన వచ్చిన ఇంటికి తిరిగి వెళ్ళాలి. తన ఇల్లు తీయగా మనం ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాము మనం? ఇప్పుడు మీరు చెప్పండి. భౌతికంగా అయితే మీరు మీ ఇంటికి నుంచి ఇక్కడికి వచ్చారు, తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళిపోతారు. ఆత్మీయంగా అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి ఎక్కడికి వెళ్ళాలి. అలా క్రిస్మస్ టూర్ కొడుతున్నాడు, కడుతున్నాడు. ఇదిగో దేవునికి స్తోత్రం. మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మన ఇంటి నుంచి వచ్చాం కాబట్టి మీ ఇంటికి మీరు వెళ్ళిపోతారు, మా ఇంటికి మేము వెళ్ళిపోతాం. ఈ అశాశ్వతమైనటువంటి బంధుత్వాలు ఇవన్నీ. దేవునికి స్తోత్రం. రేపు అసలేం ప్రయాణం ఉంది. మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళాలి. మన పెద్దంతా కూడా ఇది చేయవలసింది ఇదండి. మనం ఒకసారికి వచ్చి ఇంకోసారికి వెళ్ళాం మనకు సాతానాలు ఏం చేస్తాడంటే ఆడింటికి తీసుకుపోవడం సూత్రుడు వాళ్ళని. మరి ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇదేమంటే ఇరికి పడిపోయినట్టుగా ఉంది. ఇదేమో నా ఇంటికి రమ్మంటున్నాడు ఆడు, నా ఇంటికి రమ్మంటాడు ఈయన. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మన ఇంటికి వెళ్ళాలా, వాడింటికి వెళ్ళాలా? టైం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? చచ్చుకోవాలని చెప్పమ్మా. ఎక్కడికి వెళ్ళాలి టైం వస్తే? పర్లోకి వెళ్ళాలంటే ఎవరున్నారు పర్లోకంలో? ఆయన మన క్షేమాన్ని కోరేవాడు కాబట్టి ఆయన అక్కడికి తీసుకెళ్తాడు. మనం ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి? సైతాన్ గారు ఆయన నాశనాన్ని తీసుకుపోతాడు. ఇప్పుడు సాతాన్ కూడా వెళ్ళాలా, లేదా దేవుడు కూడా వెళ్ళాలా? కేసుడు ఒకడు, కన్నవుడు ఒకడు. ఇప్పుడు ఎవడు కూడా వెళ్ళాలి? ఇప్పుడు నువ్వు చెప్పాలి. కేసుడు కూడా వెళ్ళాలా, కన్నవుడు కూడా వెళ్ళాలా? కలిపాడేస్తాడు అక్కడ ఎండిపోదు కదా ఎండకే. ఆ రక్తము మాత్రం అక్కడ ఎండిపోయేదారు. ఈరోజు మాట్లాడుంటేదారు కాదు, నోటు పడ్డట్టు వచ్చేది కాదు. కలిపాడేది కాదు. అక్కడ ఏమన్నా నీ కష్ట సుఖాలను హక్కుని నేర్చుకొని ఎండకి సరికి అంటే మనిషికి కౌగుట్లో పట్టుకొని నీ కోసం తన పట్టుకొట్టుకుని అన్నం పెట్టి నువ్వు కొట్టినా తిట్టినా అన్ని అనుభవించి దీన్ని చిన్నదాన్ని పెద్దదాన్ని చేసేదే వాళ్ళతో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదనమాట. కష్టాలను ఆదుకున్న వాళ్ళు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఉపసభ్యులుగా ఉన్నప్పుడు చాలా మంది ఉంటారు. అలాంటి మాటలు కాదు మనం ఇది. దేవునికి స్తోత్రం. ఒకటి సాల్ట్, ఒకటి పంచదార. అర్థమైందా? ఒకటి సాల్ట్, నీ అమ్మ బాబు సాల్ట్, నీ తాత మామ స్వీట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత న్యాయంగా ఆలోచించి కన్నోళ్ళ ఉన్నవాళ్ళు అంటే కన్నవాళ్ళు కదా ఉన్నవాళ్ళు కదా మనకు దేవుడు నిశ్శక్తి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నవాళ్ళు వాడికి ఇవ్వాలి, వాడితో నడవాలి. అవునా కాదంటారా? అది దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్నం నేను ముగిస్తా ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, ముగిస్తా ఉన్నాను. మొట్టమొదటిది ఇతరులను క్షమించే మనసు. రెండవది పశ్చాత్తాప ప్రార్థనకి ఆయన కరిగిపోయే మనస్సు. మూడవది మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. మైలు బ్రేకప్ అయ్యామనుకోండి సైతానుడు మార్గం తప్పించేస్తాడు. అంచేతే నా గొర్రెలు త్రోవ తప్పి తిరుగుతున్నాయి అంటున్నాడు అక్కడ. ఏమమ్మా? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవలోనికి వెళ్ళిపోతున్నాడంటే అది ఏమండి? ఎవరికి ఇష్టమైన త్రోవలో వాళ్ళు?
వెళ్ళిపోతున్నారు. దేవుని ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక నడవడిక, దేవుని మాట, దేవుని భయము లేకుండా ఎవరు ఇష్టం వచ్చిన కనుక వాళ్ళు వెళ్ళిపోతున్న భక్తులు ఇక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు మాట ఏమండి, అది ఏ సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు, అది ఇండిపెండెంట్, ఇల్లు ఇండిపెండెంట్ విశ్వాసం ఉండేది. అదే సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు. భారతదేశం ఒకటే, ఏమంటే భారతదేశం ఒక చోట, సంస్కృతం ఒక చోట, ఆ దేవుడిని మేలు చేసిన తర్వాత పట్టుకెళ్ళించేది ఒక చోట, ఇలా రకరకాలు ఉండాలి. ఈ గొర్రె ఏమవుతుందండి, త్రోవ తప్పుతుంది. గొర్రెలు త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నాయి. అంచేత ఈ త్రోవ తప్పి తిరిగే గొర్రెలు చూసి మరో నాలుగు పరిగెడతా ఉంటాయి. అంచేత అది వెళ్ళకపోగా ఇల్లు వాళ్ళు అడ్డుపట్లు ఉన్నవాడికి దేవుడు పరిశుభ్రిస్తాడంట. అంచేత మీకు ఇష్టం వచ్చేటట్టు కాదు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు మనం నడిస్తే కనుక పర్లోక రాజ్యం మనకి మూడో మాటలో కనపడతామని. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మనం నడాలి. అవునా కాదంటారా? ఒక అమ్మాయిని పని చేసుకున్నామనుకో, ఒక అబ్బాయిని పని చేసుకున్నామనుకో, నాకు ఇష్టం వచ్చినట్టు నేను అడుగుతాను. ఎటువంటి కాపురం చేసుకున్నా తొమ్మిది ఊరుకుంటారా? ఊరుకుంటారా? మూడు మాట్లాడడం మీరు ఊరుకుంటారా? ఊరుకోడు. మనందరికీ తండ్రి అయినటువంటి దేవుడు, మనందరికీ సృష్టికర్త, మీకు భర్త ఉన్నాడని యెషయా రాయబడింది కాదని పడుతుంటారు. మీరు చదువుసారికి ఎప్పుడు అందరికి విన్నారు కదా, నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడంట, ఎంట్లోనే వదలరా. నిన్ను సృష్టించిన వాడు ఎన్నో వచనము, ఎన్నో అధ్యాయము, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం రండి. చదవము నువ్వు. వాళ్ళు సత్యకల్పన నా పార్టీ కదా, నా పక్కన పెడుతుంది. ఇంకొకరు చదవండి, చదవండి, ఇంకొకరు చదివేముంది అక్కడ. నువ్వు బైబిల్ చదవద్దు ఊరుకోండి. అది దేవునికి స్తోత్రం. ఏముంది అక్కడ? నిన్ను సృష్టించిన వాడు అమ్మా ఏముంది మరి, ఏముంది? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు. అంటే భర్త చెప్పుడు మాట్లాడతావా, నీ ఇష్టం తిరుగుతా అడ్డగాడుతున్నాగా మాట్లాడరావండి. సీరియస్గా చూస్తున్నారా? భర్త చెప్పిన మాట విన్నారా వద్దా? మీరు ఎట్టున్నారా? ఎలా ఉన్నారంటే వాళ్ళు త్రోవ తప్పి తిరుగుతున్నారంటే. అందుకే దేవుడు అంటున్నారు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు కనుక నిన్ను సృష్టించిన వాడిని నువ్వు సంతోషపడుతూ సృష్టించిన వానికి చెప్పిన మాట మీరు నడవాలే తప్ప గొర్రెలు నువ్వు త్రోవ తప్పిపోయింది కాకుండా ఉన్నవాళ్ళు త్రోవ తప్పించేవాళ్ళకు చాలా ప్రమాదాలు ముందుగా ఎదుర్కొన్న పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు మీ దేవుడు కూడా కాపాడలేని వెళ్ళి తిరిగి ఆయనే రావాలి. ఇక్కడికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా రాయబడింది, గొర్రెలు త్రోవ తప్పి తిరుగుతా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. దేవునికి తెలుసు నువ్వు త్రోవ తప్పి తిరుగుతున్న సంగతి దేవునికి తెలుసు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ కొమ్మ కాదు ఆ కొమ్మ, ఆ కొమ్మ కాదు ఇంకో కొమ్మ, ఇంకో కొమ్మ కాదు ఆ కొమ్మ కాదు అనుకుంటుంది. కానీ సరిగ్గా చెట్టు ఒకటైన సంగతి ఆ కోతికి తెలియటం లేదు. కింద చెట్టు మొదలు ఉంటాయి కానీ కొమ్మలు మాత్రం చాలా ఉన్నాయి. ఈ కొమ్మ వెళ్తుంది, రెండు కాయలు తింటుందో కాయ పాడేస్తుంది, ఆ కొమ్మ వెళ్తుందో కాయ కొరుకుతుందో పది కాయలు పాడేస్తుంది. చివరికి గుడ్డంతా నాశనం చేస్తుంది ఆ కోత ఒక్కతే. అన్నా ఆ కోత ఒకటి ఏం చేస్తుందంట, నాటరావండి. ఆ కోత ఒక్కటి ఏం చేస్తుందంట, చెట్టు అంచేత త్రోవ తిప్పి తిరిగే గొర్రెలుగా ఉండకూడదు. మీరందరూ ఒకే మందగా ఉండాలి. ఈ మందంతటికి ఒకే కాపరి ఉండాలి. మంద ఒక్కటే కాపరి ఒక్కడిగా ఉండాలి. కానీ ఇద్దరు కాపరులు రెండు మందలుగా ఉండకూడదు అని చెప్పి దేవుడు చెబుతూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి గొర్రెలుగా మేకలు కానీ అన్నా గొర్రెలకి కారణం గొర్రెలు ఎంత ఎత్తుకున్నాడంటే ఆ ఎటుతో అదే వెళ్తాయి. కానీ కాపరిని ఇబ్బంది మాత్రం పెడతాడండి. మీరు మేకూడదు రోజులు మేకలు ఏం చెప్తారు, ఆ డొక్క మీదకి వెళ్తుంది, ఈ డొక్క మీదకి వెళ్తుంది. 100 గొర్రెలు ఐదుకి వెళ్తారండి, 2 మేకలు మాత్రం ఆ డొక్కకి వెళ్తాయి, ఈ డొక్క వెళ్తుంది, ఇంకో డొక్కకి వెళ్తుంది. ఈ కాపరికి కుదురు లేకుండా చేస్తుందండి ఈ గొర్రెలు. ఏ మేకలు కదా, మేకలు గొర్రెలు కలిసే ఉంటాయి. అలాగే సంఘంలో కూడా అటు ఇటు ఊళ్ళు కూడా కలిసే ఉంటారు.
అందుచేత ఇది ఒక సంఘానికి కాదు, మొత్తం ప్రపంచానికే ఉన్నటువంటిది. రాత్రి చీకటి పగల ఎదురుగా ఉన్నట్టుగా అందరూ అన్ని రకాలుగా ఉంటారు. ఒకే చీక 5 రకాలుగా 5 రోజులు ఎలా ఉన్నాయో సంఘంలో కూడా అందరూ ఒకే మనస్తత్వాన్ని కలిగి ఉండరు. అందుచేత మనం వాళ్ళని వీళ్ళని వెంబడించడం కాదు, కానీ ప్రభు యేసుని మనము వెంబడించాలి. మన ఆత్మ దేవుని చేతులకు వెళ్ళాలి అంటే మనం వచ్చిన పనిని ముగించుకొని తిరిగి మన పరలోకి వెళ్ళాలి. వెళ్ళే సమయం ఆసన్నమైంది కనుక మన మట్టికి మనం సిద్ధపడి మన కుటుంబాన్ని సిద్ధపరుచుకుని ఆయన రాకడికి మనం అందరము సిద్ధపడి ఉందాం. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం ఇక్కడ కూడిన మనకును ఈ దూరశ్రీ యంత్రము గల ఈ మాటలు విన్న వారికి సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్.